వెల్కమ్ బ్యాక్ టు ఢిల్లీ వ్లాగ్. మేము బృందావన్ అయిపోగానే నెక్స్ట్ మేము ఢిల్లీకి ట్రైన్లో వచ్చేసామన్నమాట. అండ్ మార్నింగే మేము జమ్మా మసీద్కి వెళ్ళామన్నమాట. అలా జమ్మా మసీద్ అయిపోగానే దాని దగ్గరలో ఉన్న రెడ్ ఫోర్ట్ కూడా చూసేసాము. బట్ రెడ్ ఫోర్ట్లోకి లోపలికి ఎంట్రీ లేదు, అంటే ఆగస్ట్ 15th వస్తుంది కాబట్టి లోపల మొత్తం రెనోవేట్ చేస్తున్నారనమాట. అండ్ దెన్ మేము నెక్స్ట్ రాజ్ఘాట్కి వచ్చేసామన్నమాట. తెలుసు కదా, రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ యొక్క సమాధి ఉంటుంది అన్నమాట. అక్కడే ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్. చూడండి, మొత్తం అంత పచ్చగా ఉందో, పీస్ఫుల్గా ఉంది, కానీ ఎండ కూడా ఘోరంగా ఉంది. ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం. ఇదే గాంధీ తాత యొక్క సమాధి అన్నమాట. ఇక్కడ ఆయన సమాధి పైన ఉన్న దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట. ఈ చెట్టు స్పెయిన్ ప్రెసిడెంట్ పెట్టిందంట గాయ్స్. చెట్టు పేరు ఆంథోసెఫాలస్ కుడుంబా. ఇక్కడ చరణ్ సింగ్ యొక్క సమాధి ఉందన్నమాట. చరణ్ ఆయన ఎవర్రా? అలా రాజ్ఘాట్ అయిపోగానే మేము నెక్స్ట్ హుమయూన్ టాంబ్స్కి వచ్చేసామన్నమాట. ఇది కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. హుమయూన్ టాంబ్స్, ఇట్స్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్. మమ్మీ, so many foreigners also visit this place. And here there is a line. Indians ki separate line, foreigners ki separate line, children's ki separate line. Humayun Tombs. Actually 15th century lo katnaranta guys. Khan's garden tomb. దీన్ని హ్యూమన్స్ టోమ్ అంటారు. 15th century చెప్పిన తవ్వకాల్లో బయటపడ్డది అంటే అంతమంది కూడిపోయింది. Reviving the lost architectural integrity which is lost due to repairs carried out in the past century. Rock conservation proposal peer reviewed by National and International Experts Center 3D. Laser scanning of the monuments to ensure accuracy. Bottom conservation works undertaken on Mosque also includes restoration of the ornament. అలా హుమయూన్ టాంబ్స్ చూసుకొని నెక్స్ట్ మేము కుతుబ్ మినార్కి వెళ్ళిపోయాము. బృందావన్ కాదురా, కుతుబ్ మినార్. యా, కుతుబ్ మినార్ దర్వాజే బాయ్ తరఫ్ కృపయా. ఎందుకు కుతుబ్ మినార్కి వచ్చినామని ఇట్స్ రైనింగ్ ఆల్ హియర్. ఫోటోగ్రాఫర్ టుడే. సే హాయ్ దీపిక. ఇది మంచిగా వస్తుంది. వే టు కుతుబ్ మినార్ అని అక్కడ కనిపిస్తుంది కదా, అదే కుతుబ్ మినార్ అనమాట. మా వాళ్ళందరూ పోయారు, మనం కూడా పోదాం. ఈమె ఎప్పుడు వీడియోలోనే ఉంటుంది గైస్. కొంచెం పిల్లి పిచ్చి ఉంటుంది అనమాట. బృందావన్లో వ్లాగులు తీసింది, స్నాపులు తీసింది, అన్నిట్లో పిల్లి పెడుతుంది గైస్. వై దిస్? ఎందుకు ఇట్స్ సో నైస్ గాయస్. యాక్చువల్లీ చాలా బాగుంది. చాలా చలి పెడుతుంది, పొగలు మొత్తం వేడి పుడుతుంది ఇక్కడ. నైట్ మొత్తం వర్షం పడుతుంది. శ్రావణి ఈజ్ మిస్సింగ్ గాయస్. ఇక్కడ ఏదో ఉంది. చూడండి గాయస్, ఎంత మంచిగా ఉందంటే ఇట్స్ లైక్ గాడ్. చెప్పలేకపోతున్నా నేను అని చెప్పొచ్చు. ఈమె మళ్ళా నేనన్నా వ్లాగర్ గైస్, ఈమె కాకపోయినా క్యాప్చర్ చేసుకుంటూనే ఉంటుంది.
అండ్ ఫోటోలు చూడండి. తాజ్మహల్లో మేము ఇట్లాంటి మిర్రర్ పిక్ కోసం ఎంత ట్రై చేసినామంటే రాలే. ఇలా వీళ్ళు మంచిగా తీసుకుంటుర్రు. చూడండి గైస్, కుతుబ్ మినార్. లేదు పక్కకి తీస్తా. ఓకే. In the year 1192, last Hindu ruler. రూలర్స్. సరే స్టోరీ చెప్పు. ఓకే, అదంతా తీస్తుంది చెప్తా. ఇన్ ద ఇయర్ 1192. తెలుగులో చెప్పు. ఓకే, ఆ ఇయర్ పేరు నాకు తెలుగులో రాదు. ఓకే ఓకే. ఇన్ ద ఇయర్ 1192, 1192లో లాస్ట్ హిందూ రూలర్ని ఢిల్లీలో ఉన్న లాస్ట్ హిందూ రూలర్ని డిఫీట్ చేసిన ఆయన పేరు కుతుబుద్దీన్ అబైక్. ఆయన పవర్ని రిప్రజెంట్ చేయడానికి ఢిల్లీ సుల్తాన్ అనే ఆయన ఒక విక్టరీ మార్క్గా ముస్లిం రూల్స్ ఇండియాలో కంటిన్యూ అవుతుందని చెప్పడానికి హీ బిల్డ్ దిస్ మెమోరియల్ ఫర్ హిమ్ యాజ్ అ ఏమంటారు, ఆయన విక్టరీకి రిప్రజెంట్ చేయడానికి ఈ మెమోరియల్ని కట్టించారు. హీ నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ ద మ్యాన్ హూ కిల్డ్ దట్ రూలర్. ఆయన పేరు కుతుబుద్దీన్ కాబట్టి కుతుబ్ మినార్. మినార్ ఇస్ దట్ అంటే ఇలా స్ట్రైట్గా ఇప్పుడు చార్ మినార్ అంటే 4 మినార్స్ ఉన్నవి. అలాగా కుతుబ్ మినార్ ఒక్క మినార్ కాబట్టి దాని పేరు ఆయనకి పేరుతో జోడించి పెట్టింది. యాక్చువల్లీ వెయిట్, ఐ బాట్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ ఫర్ యూ ఆల్ టు లర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు మన టీచర్ లక్ష్మక్క 2 అనమాట. హాయ్ మ్యామ్. మ్యామ్ దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు బ్లాగ్లో ఏంటది అవుట్ఫిట్ చెక్ చేయండి. మేడం గారు అశుద్రాలని మాత చేశారనమాట. అవునండి, నేను ఇంగ్లీష్ టీచర్ని అని మా ధార్మిక అనుకుంటుంది అనమాట. కానీ అండ్ ఇవాళ నా జుట్టు మా ఆశ్రితనే వేసింది గైస్, చాలా మంచిగా వేసింది. మా అన్నకు తడిసిపోయింది. నేనేం చేయలేనండి వర్షం పడితే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఎలా అనిపించింది? రోలింగ్ కింద పడి దొల్లాలి. కుతుబ్ మినార్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. వెనకాల సన అట్లా పోతుంది. చెప్పరా, ఏం చెప్పాలి చెప్పు. కుతుబ్ మినార్ ఎలా అనిపించింది? కుతుబ్ మినార్ అలానే అనిపించింది. కుతుబ్ మినార్ అట్లనే అనిపించింది. అట్లా అనిపించింది అంట గైస్. ఎనీహౌ బాయ్, దట్స్ కుతుబ్ మినార్. సైనింగ్ ఆఫ్. ఇండియా గేట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అక్షర్ధామ్కి వచ్చామన్నమాట ఈరోజు. నా ముఖం చూడండి ఎంత శనగపిండి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటుంది అనమాట. ఫస్ట్ ప్లాన్లో ఉంది. ఓకే గాయస్, లోపలికి ఫోన్స్ అలో లేవంట. సో బయట వరకే మీకు చూపించి నేను లోపల వెళ్ళి వెళ్తా. బై గాయస్. ఇఫ్ ఉంటే ట్రై చేస్తా చూడండి. అయోధ్యలా ఏదో ఎయిర్ ఎట్ వస్తే ఎటు వెళ్తుందన్నావు కదా, చెప్పు. ఎయిర్కి ఆపోజిట్ సైడ్లో ఫ్లాగ్ ఎగురుతుంది. జస్ట్ లైక్ పూరి జగన్నాథ్ చేసా కానీ బట్ అంత క్లారిటీ లేదు. కానీ మస్తు ఉంది, చాలా డిస్టెన్స్ స్ప్రెడ్ అయింది అనమాట ఈ టెంపుల్. చూడండి ఫోన్స్ ఇవి దాటి తీసుకోవాలి అనమాట. టెంపుల్ అయితే మస్తు మీకు క్లారిటీగా కనిపించట్లేదు కానీ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. దేవుడు వచ్చేసి స్వామినారాయణ అనమాట. అండ్ ఇక్కడ వరకే ఫోన్స్ అలో. ఓకే గాయ్స్, ఇది మందిర్ ఎంట్రీ అనమాట. ఫోన్స్ అన్నీ కూడా, బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారంట. అదిగోండి, ఢిల్లీ మెట్రో ఈజ్ గోయింగ్.
టెంపుల్ అయితే మస్తు ఉంది గాయస్, మంచిగా దర్శనం అయింది ఫాస్ట్గా. క్రౌడ్ కూడా అంతేం లేదు కదా, చాలా బాగా నచ్చింది మా వాళ్ళకి. బట్ మాకు టైం సరిపోలేదు మా ప్లానింగ్కి తగ్గట్టు. బట్ నెక్స్ట్ టైం పిలిచి ఓకే గైస్. చూడండి గైస్, మనం ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నేషనల్ వార్ మెమోరియల్ ఉందన్నమాట. చిల్డ్రన్స్ పార్క్ ఉంది, ఇండియా గేట్ ఉంది. అదిగోండి ఇండియా గేట్ స్ట్రైట్గా అది ఉందన్నమాట. వీఆర్ గోయింగ్ దేర్. అక్కడికి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తా. అలసిపోయినా గైస్, వీళ్ళిద్దరేమో నన్ను పట్టించుకోకుండా పోతుర్రు. బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. ఏ బెస్ట్ ఫ్రెండ్స్, హలో బెస్ట్ ఫ్రెండ్స్. చూడండి నేను మాత్రం అలసిపోయిన దానిలాగా వెళ్తున్నా. లెట్స్ మీట్ అట్ ఇండియా గేట్ గైస్. డిజిటల్ ట్రిబ్యూట్ అంట ఇది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది అనుకుంటా, వార్ మెమోరియల్. అబ్బా వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది గైస్. నైట్ కుతుబ్ మినార్కి వెళ్ళాం కదా, మస్తు వర్షం పడింది గైస్. అసలు మస్తు వీడియోలు దిగినా నేను, కానీ ఒకటి కూడా బాగా రాలే. శ్రావణి ఏమో 3 రోజుల నుంచి అలిగింది గైస్. ఎందుకు అలిగిందంటే దానికి ఇక్కడ ఎందుకు కలిగినంటే అన్ని ఫొటోస్ దిగుతున్నారు, నాతో దిగుతలేదు, నా ఫోటో తీసుకుంటలే, నాకు దింపట్లే, అందుకే అలిగింది. నా ఫోటో తీసింది గైస్, నా ముఖం మీద ఇంకో ముఖం వచ్చింది. ఎందుకు తీసినావు అన్న, పేరుకి ఐఫోన్ కానీ ఆ ముఖం. చూడండి గైస్, అక్కడ ఫౌంటైన్ ఉంది. అండ్ అది సుభాష్ చంద్రబోస్ గారు. అండ్ ఇది ఇండియా, మీకు కనిపిస్తుందా ఇండియా గేట్. ఇట్స్ అవర్ ఇండియా, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అండ్ దిస్ ఈజ్ ఇండియా గేట్. ఇండియా గేట్ మీద ఏదో రాసింది, టు ద డెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీస్ హూ ఫీల్ అండ్ ఆర్ హానర్డ్ ఇన్ ఫ్రాన్స్ అండ్ Flanders, Mesopotamia and Persia, East Africa, Gallipoli, elsewhere in the near and the far east, and in sad memory also of those who names are here recorded and who fought in India on the northwest front there and during the third Afghani war. వార్లో చనిపోయిన షోల్డర్స్కి ప్రతీకగా కట్టినది ఈ ఇండియా గేట్. ఎదురుగా ఉంటారు మన సుభాష్ చంద్రబోస్. ఇక్కడ ఏదో ఒక ఫౌంటైన్ ఉంది గాయస్. అయిపోయింది, ఫోటోలు దిగినాం మంచిగా. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇండియా గేట్. ఒకటి అండ్ దిస్ ఈజ్ ఎగ్జిట్. 2 పక్కల నుంచి కూడా మన ఇండియా గేట్ అలానే కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఢిల్లీ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది గాయస్. ఫుల్ ట్యాన్ అయిపోయినా. బాయ్ గాయస్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.